హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. మీ మధు. ఈరోజు నేను ఒక అడ్వకేట్ దగ్గర ఉన్నాను. ఆయన పేరు వచ్చేసి ఇనుమూరి బాలసుబ్రహ్మణ్యం గారు. మనకి లాలో అయితే చాలా డౌట్స్ ఉంటాయి కదా, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ప్రెజెంట్ డేస్లో చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. హిట్ అండ్ రన్ అంటే చాలామంది కావాలని చేస్తూ ఉంటారు, కొంతమంది అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక పర్సన్ని యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం హిట్ అండ్ రన్ అంటే. సో ఇలా చేయడం వల్ల మనకి ఇలా ఎలా పనిష్ చేస్తుంది అంటారు వాళ్ళని? ఈ హిట్ అండ్ రన్ అంటే ఇందులో మూడు రకాలు ఉన్నాయి. ఒకటి యాక్సిడెంట్స్లో మామూలుగా వెహికల్ డ్యామేజ్ ఒకటి జరిగితే ఇదివరకు 338 ఐపీసీ కింద పనిష్ చేసేవారు. అంటే ఒక 1000 రూపాయలు ఫైన్, 1000 రూపాయల నుంచి 10,000 వరకు ఫైన్ వేసేవారు. ఒక వారం రోజుల నుంచి 4 రోజుల వరకు జైలు శిక్ష ఉండేది. అది కూడా నెగ్లిజెంట్ డ్రైవింగ్ బాగా ప్రూవ్ అయితే. అలాగే తర్వాత 337 అంటే ఒక ఇంజురీ ఏదైనా జరిగితే, అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి ఒక ఇంజురీ జరిగింది అంటే ఇంజూర్డ్ పర్సన్ను కాంపన్సేషన్ పే చేసేవారు ఇన్సూరెన్స్ కంపెనీ తరఫు నుంచి. అలాగే ఇతనికి అఫెన్స్ ప్రూవ్ అయితే కనుక 6 నెలలు మ్యాక్సిమం పనిష్మెంటు. అంటే అవతలకి ఇంజరీ అవుతే మాత్రం ఇంజరీ అయితే 6 నెలలు పనిష్మెంటు, లేకపోతే 1000 రూపాయలు ఫైన్. ఫస్ట్ టైం అయితే 1000 రూపాయలు ఫైన్, సెకండ్ టైం థర్డ్ టైం రిపీట్ అయితే అప్ టు 6 months వరకు పనిష్మెంట్ ఉంది. ఆ తర్వాత 304A అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. అంటే ఒక హిట్ అండ్ రన్ అనే కాదు, ఏదైనా ఒక ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల ఒక మనిషి ప్రాణం పోతే 3 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష, ₹1,00,000 జరిమానా ఉండేది. దాన్ని ఇప్పుడు బిఎన్ఎస్లో మళ్ళీ అమెండ్ చేసి ఇంకా కఠినతరం చేశారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇదివరలో చాలా కేసెస్లో మనిషిని గుద్దేసి పారిపోవడం అనేది చాలా తీవ్రంగా పరిగణించేది. వాళ్ళకి 3 ఏళ్ళు పనిష్మెంట్ ఇచ్చేది. అట్లా కాదు, ఆల్ ఆఫ్ ఏ సడన్ యాక్సిడెంటల్గా జరిగింది, ఆ మనిషిని మనం తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసాము, మనం అన్నీ ఫస్ట్ ఎయిడ్ క్రియేట్ చేసామంటే లా కొంచెం వాళ్ళ మీద కనికరం చూపించి ఆ 3 ఏళ్ల పనిష్మెంట్ బదులు చాలా నామినల్ పనిష్మెంట్ వేసి వదిలేదు. ఎందుకంటే యాక్సిడెంటల్గా జరిగిన దానికి పనిషబుల్ అఫెన్స్ కాదు, బట్ హీ హ్యాస్ టు ట్రై టు రిట్రీవ్ సచ్ ఇంజురీ వాట్ ఎవర్ హీ హెస్ డన్. సార్, ఇక్కడ యాక్సిడెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగితే ప్రాబ్లం లేదు. కాకపోతే చాలామంది ప్రెసెంట్ డేస్లో యూత్లోనే అనుకోవచ్చు, లేదంటే వేరే వ్యక్తి అయి ఉండొచ్చు, చాలామంది మత్తు పదార్థాలు వాడుతున్నారు. అది వాడిన తర్వాత కూడా డ్రైవ్ చేస్తున్నారు, దానివల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఇంటెన్షనల్ అని చెప్పొచ్చా, లేదంటే యాక్సిడెంటల్ అని చెప్పొచ్చా? అంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు? ఈ మత్తు పదార్థాలు లేకపోతే సారా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉండి డ్రింకింగ్ చేసి డ్రైవ్ చేయడం అనేది మామూలుగా అఫెన్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం. అలాగే ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం కింద కూడా నెక్స్ట్ ఐపీసీ కింద కూడాను ఒకవేళ ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా సరే 2 విధాలుగాను 2 పనిష్మెంట్లు పడతాయి వాళ్ళకి. ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ఇష్యూలో కూడాను అతను డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో ఉన్నాడు, డ్రంక్ చేసి డ్రైవ్ చేశాడు. సో వెహికల్ సీజ్ చేస్తారు. అలాగే అఫెన్స్ మీద ప్రూవ్ అయితే కనుక కంపల్సరీగా అతనికి పనిష్మెంట్ పడుతుంది, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది ఎంవీ యాక్ట్ కింద. సో ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్రకారం ఇవి వాళ్ళకి పడే అఫెన్సెస్, పనిష్మెంట్స్. అదే మనకి అరబ్ కంట్రీస్లో వాటిలో అయితే కనుక యాక్చువల్గా జైలు శిక్ష వాళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది రోడ్ యాక్సిడెంట్స్లో. మనకి ఇక్కడ తక్కువ, కానీ అక్కడ యాక్సిడెంట్ చేసాము అంటే ఇంకా లైఫ్ మొత్తం అటు డ్రైవింగ్ చేయలేడు, అలాగని చెప్పేసి బయటకు కూడా రాలేడు. ఆ విధంగా ఉంటుంది. ప్రిజన్లోనే ఉండిపోతారు. ఓకే, అంత సివియర్గా పనిష్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మనకి రోడ్ టెర్రర్స్ అని ఇదివరకుతో పోల్చుకుంటే ప్రజెంట్ తగ్గాయి. కారణం ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా ఎక్కువ మనకి ప్రజెంట్. మనకి అట్మోస్ట్ 2005 to 2009 మేము చూస్తే మాకు మోటార్ వెహికల్స్ ఓపీలు అనేవాళ్ళం. ఆ ఓపీలు సంవత్సరానికి ఎంత లేదన్నా సరే 3,000 నుంచి 4,000 ఓపీలు వేసేవాళ్ళం ఒక జిల్లా కోర్టులో. ఒక జిల్లాలోనే 3,000 4,000 అంటే ఇక బయట వాటిల్లో బయట డిస్ట్రిక్ట్ని ఎంత మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు అసలు నామినల్గా ఉన్నాయి, మహా అయితే 200 నుంచి 300. ఇప్పుడు వాటిలో కూడాను ఏం చేస్తున్నారు, మోటార్ వెహికల్స్ యాక్ట్ కొత్త యాక్ట్ ప్రకారం యాక్సిడెంట్ జరిగిన తర్వాత 6 నెలల లోపల కంపల్సరీగా క్లెయిమ్ చేయాలి. ఈ లోపల యాక్సిడెంట్ జరగగానే కోర్టే డైరెక్ట్గా సమ్మన్స్ ఇష్యూ చేసి సెటిల్మెంట్ ఉంటే సెటిల్మెంట్ చేసుకోమంటారు, లేదంటే కనుక ట్రయల్ చేసి వెంటనే పనిష్మెంట్ ఇష్యూ చేస్తున్నారు. సార్, ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? అంటే మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే చాలా వరకు రికార్డ్స్, ఎవిడెన్స్ అన్నీ కావాలి కదా. సో ఒక పర్సన్ చేయాల్సిన పని ఏంటి సార్, అసలు ప్రాసెస్ ఏంటి? మనకి ఇప్పుడు సిటీస్లో అయితే 112 కొడితే పోలీసులు క్యాజువల్గా వస్తున్నారు. అలాగే హైవేస్లో అయితే కనుక 1018 అని చెప్పేసి ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఉంటుంది. హైవేలో యాక్సిడెంట్ జరిగినప్పుడు 1018కి అయితే అక్కడ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి.
నేషనల్ హైవే ప్రతి హైవేలోనూ కంపల్సరీగా ఆ హైవే కంపల్సరీగా ఒక రెస్పాన్స్ టీమ్, ఫైర్ ఇంజిన్, అలాగే ఒక టేక్ అవే క్రూ మెయింటైన్ చేయాలి. మనం టోల్ ప్లాజాలో టోల్ పే చేస్తున్నందుకు వాళ్ళు మనకి ఇచ్చే సర్వీసెస్ అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఎవరికి హైవే మీద ప్రయాణించే వాళ్ళకి తెలియదు. వాళ్ళు గబాలం బ్రేక్ డౌన్ అయినా లేకపోతే ఒక యాక్సిడెంట్ అయినా కంగారు పడిపోతారు. కంగారు పడకుండా 1018కి ఫోన్ చేస్తే ఆ రెస్పాన్స్ టీం అక్కడికి వస్తుంది. వాళ్ళు రిపోర్ట్ చేస్తారు మొత్తం అంతా పోలీసులు అక్కడికి వస్తారు, ఆన్ సీన్ చూసుకుంటారు, రిపోర్ట్స్ రాస్తారు. అలాగే మెడికల్ క్రూ కూడా వస్తుంది, ఫస్ట్ ఎయిడ్ అందిస్తుంది, అంబులెన్సెస్ వస్తాయి, అన్నీ వస్తాయి. 108 ఉండేది ఇప్పుడు 1018కి మొత్తం రెస్పాన్స్ టీం వస్తుంది నేషనల్ హైవేస్కి అయితే కనుక. సార్ ప్రెసెంట్ డేస్లో చాలా మంది కూడా వెహికల్స్ నడిపేస్తున్నారు. 18 ఇయర్స్ అవ్వచ్చు, లేదంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు అయి ఉండొచ్చు. కాకపోతే చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ అని లేదంటే బండికి సంబంధించిన పేపర్స్ ఉండట్లేదు. సో ఇలాంటి టైంలో ఒక యాక్సిడెంట్ జరిగితే మనకే డ్యామేజ్ అయింది అనుకోండి, మనకి పేపర్స్ లేదనుకోండి, వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? సరైన పేపర్స్ లేకుండా అలాంటి ఇన్సిడెంట్ జరిగితే న్యాయం జరుగుతుందంటారా? అసలు నిలబడుతుందా ఈ కేసు అనేది? ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా సరే అవతల వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఫస్ట్ పాయింట్, క్యాజువల్గా 0 డిప్రిసియేషన్ పాలసీస్ అని చెప్పేసి ఉంటాయి వెహికల్కి. అవి కంపల్సరీ 0 డిప్రిసియేషన్ పాలసీ చేసుకుంటే ఎటువంటి యాక్సిడెంట్ అయినా, ఎటువంటి ఎఫ్ఐఆర్ ఉన్నా లేకపోతే మన ఓన్ వెహికల్కి మనకి డ్యామేజ్ కవర్ అనేది ముందరవుతుంది. అలాగే మనకి క్యాజువల్గా మనకి ఇన్సూరెన్స్ లేనప్పుడు అవతల వెహికల్ ఒకవేళ ఫాల్ట్ ఉంటే కనుక దాన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటారు. అంటే అవతల వెహికల్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వచ్చి మన గుద్ది ఆ వెహికల్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే కనుక మనకి జరిగిన ఇంజురీస్కి, మనకి వెహికల్కి జరిగిన డ్యామేజెస్కి ఆ ఇన్సూరెన్స్ పాలసీలో కవరేజ్ అవుతాయి. దాని నిమిత్తం కోర్టులో MVOP అని చెప్పి ఒకటి పిటిషన్ వేసుకొని ఆ డ్యామేజెస్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ 2 వెహికల్స్కి ఇన్సూరెన్స్ లేని పక్షంలో ఆ ఓనర్కి ఎటువంటి ఆస్తి ఉన్నా సరే ఆ ఆస్తిని కూడా అటాచ్ చేసుకొని ఆ డ్యామేజెస్ క్లెయిమ్ వీళ్ళు తీసుకోవచ్చు. ఓకే, ఈ ఆప్షన్ కూడా ఉందంటారు. ఓకే, అంటే ఇప్పుడు లైసెన్స్ ఇద్దరికి లేదనుకున్న అప్పుడు ఏం చేస్తారు? లైసెన్స్ ఇద్దరికి లేని పక్షంలో కంపల్సరీగా ఎవరైతే డ్యామేజ్ చేశారో వాళ్ళ ఆస్తి జప్తు చేయడానికి లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడానికి సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం డిగ్రీలో ఏ విధంగా అమలు చేసుకుంటామో ఆ విధంగా MVOPలో డిగ్రీని అమలు చేసుకోవచ్చు. సార్ మీరే అన్నారు ఒకప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్స్ ఉండేవి, ఇప్పుడు తగ్గుతున్నాయని చెప్పి. సో ఈ యాక్సిడెంట్స్ అన్ని తగ్గించడానికి లాలో మనకి ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? ఇప్పుడు సపోజ్ లాలో మనం వీకర్ సెక్షన్స్ చూస్తే ఫైన్స్ తక్కువ అని చెప్పి మనం కొంచెం ర్యాష్గా వెళ్తూ ఉంటాం. సో అదే కొంచెం కఠినంగా ఫైన్స్ ఎక్కువగా ఇంపోజ్ అవుతున్నాయి లేకపోతే పనిష్మెంట్స్ పడుతున్నాయి అని చెప్పేసి ప్రూవ్ అయితే వాళ్ళు ఆఫెన్స్ కి భయపడతారు కదా. ఇప్పుడు అలాంటి యాక్చువల్గా గవర్నమెంట్ తీసుకున్న రెమెడీస్ కూడా ఇద్దరు 1000 రూపాయలు ఉండే ఫైన్ 10,000కి 20,000కి పెంచేశారు. సో దాంతో ఇప్పుడు అమ్మో 10,000 20,000 ముందర ఎఫ్ఐఆర్ కట్టంగానే మనమే పడుతుంది, మనం కట్టాల్సి వస్తుందిరా మన వెహికల్ మనం తెచ్చుకోవాలంటే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి జాగ్రత్తకి వెళ్ళే వాళ్ళు పెరిగారు కొంచెం. అండ్ మోర్ ఓవర్ సిటిజన్స్లో కొంచెం బాధ్యత పెరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ పెరగడం, నైట్ రైడ్స్కి వాటికి కూడాను మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైటింగ్ పెరగడం వల్ల కొంచెం యాక్సిడెంట్స్. ఇదివరకు 90% వెహికల్స్కి లైట్స్ నైట్ టైం ఉండేవి కాదు. మేము హైవేలో వెళ్తుంటే కంపల్సరీ ఒక్కొక్క కార్కి కంపల్సరీ లైట్లే ఉండేవి కాదు, లారీలు కూడా. వాటి వల్ల మనకి ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే ఏరియా ఈస్ట్ గోదావరిలో అయితే అమలాపురం. మీకు అమలాపురం నుంచి రావులపాలెం ఉన్న రేషియో ఇంకా మీకు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండదు. అంత చీకటిగా ఉంటుంది, అంటే చీకటిగా ఉంటుంది. నారో రోడ్స్ ఎక్కువ, మీకు కర్వ్స్ ఇవన్నీ కూడాను. రంపచోడవరం ఇటు సైడ్ అంటే పూర్తిగా జనావాసం వెళ్ళరు, కానీ ఇక్కడ హెవీ ఎకనామికల్ ఏరియా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనకి హైవే ఉన్నది రావులపాలెం వరకే. అక్కడ నుంచి అమలాపురం 36 కిలోమీటర్లు కూడాను మీరు కార్ మీద బ్రేక్ వేయకుండా వెళ్ళలేరు, కంపల్సరీగా వెళ్ళాలి. అలాగే కాకినాడ రోడ్లో కూడా ఇదివరకు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే హైవే అయిపోయిందో, ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఇదిగా ఉంది కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నారు. కానీ ఇదివరకు అయితే ఫస్ట్లో చాలా యాక్సిడెంట్లు అక్కడ కూడా. ADB రోడ్ మనకి మెయిన్ ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే జోన్. అలాగే అమలాపురం దగ్గర కొత్తపేట జంక్షన్ అంటారు, కొత్తపేట నుంచి ఐనువేలుకి వచ్చే జంక్షన్లో ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యాయి. నైట్ టైమ్స్ ఎక్కువ RTC బస్సులు బాగా ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పుడు హైర్ పర్చేజ్, అందుకని RTC ఆ ఏరియాలో ఎక్కువ హైర్ పర్చేజ్ బస్సులు ఎక్కువ నడుస్తుంది. దానివల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది RTCకి. RTC ఓన్ బస్సెస్కి ఎప్పుడు ఇన్సూరెన్స్ ఉండదు. హైర్ పర్చేజ్ చేసుకున్న బస్సులకి ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉంటుంది. RTC కూడా లాస్లోంచి బయటపడటాం అని చెప్పేసి చాలా మటుకు హైర్ పర్చేజ్కి ఇస్తుంది. దాని వల్ల ఇన్సూరెన్స్ కవరేజ్, యాక్సిడెంట్ అయితే RTCకి నష్టం ఉండదు, ఇన్సూరర్ కవర్ చేస్తారు. ఇదివరకు RTC పే చేసేది పర్సనల్గా, దానివల్లే హెవీ లాసెస్ వచ్చాయి RTCకి. దాన్ని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అందుకని ఇప్పుడు కాంట్రాక్ట్ డ్రైవర్లు, హైర్ పర్చేజ్లు ఇవన్నీ తీసుకుంటున్నారు. సార్ ప్రెసెంట్ మన రాజమండ్రిలోనే ఒక యాక్సిడెంట్ జరిగింది.
సో అక్యూజ్డ్ కూడా దొరికారు. వాళ్ళకి ఎలాంటి ప్రొసెసర్ అంటే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ పడవచ్చు అంటారు? ఆ యాక్సిడెంట్ మీద అయితే కనుక చాలా భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళు కావాలని చేశారని. అందులో CCTV ఫుటేజ్లో యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ ఒక డాష్ ఇచ్చినట్టుగా ఉంది. అలాగే గేట్ బయటకు వచ్చాక వాడు ర్యాష్గా గుద్దేసిన తర్వాత ఇంకా ర్యాష్గా వెళ్ళినట్టుగా ఉంది. సో వాంటెడ్లీ ర్యాష్గా చేసినట్టుగా ఉన్నట్టు కింద ఉంది. సో అది కనుక ప్రూవ్ అయితే కనుక అతనికి 3 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ అమ్మాయికి కాంపన్సేషన్ వస్తుంది ఇన్సూరర్ దగ్గర నుంచి. కొత్త వెహికల్ కాబట్టి నాకు తెలిసి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ లాస్ అనేది లాస్. అంటే ఒక డాక్టర్నో లేకపోతే ఒక ప్రొఫెషనల్లీ రేస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళు అక్కడికి వచ్చి అంతవరకు వచ్చి ఆ ప్రాణం కోల్పోవడం అనేది నిజంగా దురదృష్టకరం. ఏ తల్లిదండ్రులకైనా అది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి ఛార్జ్షీట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ 90 days లోపల కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయాలి. ఛార్జ్షీట్ వేసిన తర్వాత అది సీసీ అవుతుంది. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దాన్ని ట్రయల్ చేసి వాళ్ళకి అఫెన్స్ ప్రూవ్ అయితే కనుక పనిష్మెంట్ 3 ఏళ్ల పాటు వేస్తారు. డ్రైవ్ చేసే పర్సన్కి పడుతుందంట. డ్రైవ్ చేసే పర్సన్కి అతనితో ఉన్న పిలియన్ కూడా పడుతుంది. ఎందుకంటే ఇందులో ఇద్దరు కలిసి ఇంటాక్సికేషన్లో ఉన్నారు కాబట్టి.